హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అమెరికాలో మీరు నాన్ వెజ్ తినాలంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల మీకు ఫ్రోజన్దే దొరుకుతుంది. మీకు ఫ్రెష్ మాంసం కావాలి, మటన్ కానీ చికెన్ కానీ మీ కళ్ళ ముందరే కట్ చేసింది కావాలంటే దూరంగా ఉన్న ఫామ్స్ని అయితే విజిట్ చేయక తప్పదు. ఇక్కడ 5 or 6 మెంబర్స్ కలిసి వెళ్ళి లైవ్ మేకనైతే కట్ చేయించుకొని తెచ్చుకుంటారు. మేమైతే 46 కిలోమీటర్ ట్రావెల్ చేసి మౌంటైన్ లైట్స్ అనే ఫామ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చికెను, మటను, బీఫ్తో పాటు బాతులు కూడా అమ్ముతారు. మేము రాంగ్ టైంలో వెళ్ళామనుకుంటా. మేము వెళ్ళే లోపల అన్నీ మంచి పోతులన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓన్లీ పిల్ల తల్లులు కడుపుతో ఉన్నవి మాత్రమే ఉన్నవి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళా ఫామ్కి నాటుకోడి తెచ్చుకుందామని. బట్ కోడైతే దొరకలేదు. చాలాసేపు వెతికాక, చాలాసేపు ఆలోచించాక ఇంత దూరం వచ్చాం కదా అని ఒక మేకనైతే సెలెక్ట్ చేసుకున్నాము. మాకు ఈ మేకపోతు $200 అయితే పడింది, దాదాపుగా 20,000 రూపాయలు. ఇక్కడ కటింగ్ అంతా వాళ్ళే చేయిస్తారు. వాళ్ళైతే దానికి ఏం ఛార్జ్ చేయరు. నాటుకోళ్ళు కాస్ట్ ఎంత అని అడిగాను భయ్య. ఒక కోడి ఉంటే చూపించాడు. దాని కాస్ట్ చెప్పగానే నాకు కళ్ళు తిరిగాయి. ఇది పందిం కోడి అంట, $600 చెప్పాడు భయ్య. అదే కోడి మన దగ్గర అయితే ఎంత? కామెంట్లో రాని మాట్లాడుకుందాం. మటన్ మాకైతే సరిగా కట్ చేయించలేదు. మేమే కట్ చేయించుకొని భాగాలు పెట్టుకున్నాం. చూసారా ఎలా భాగాలు పెట్టుకుంటున్నామో? నాకు ఇది చూస్తుంటే పల్లెటూరు గుర్తొచ్చింది. మాకైతే టోటల్ 7 కేజీల కూర అయితే వచ్చింది. 7 కేజీలు 20,000 రూపాయలు వర్తంటారా? కామెంట్లో రాని మాట్లాడుకుందాం. ఇక నుంచి ఫుల్ వీడియోస్ తీసి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. బయోలో లింక్ కూడా ఉంది. మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మా డైలీ లైఫ్ని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.